ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది, సియా. సియకి గ్రామంలోని ప్రతి మూల చాలా ఇష్టం. కలుషమైన వీధులు, తడి మట్టి వాసన, కుంట దగ్గర ఎగిరే ఆకులు. ప్రతి సంవత్సరం గ్రామంలో ఓ పెద్ద పండగ జరుగుతుంది. పాటలు, డోలు, రంగురంగుల పిచికారీలతో పిల్లలు నర్తిస్తారు. ఈసారి సియ చాలా ఉత్సాహంగా ఉంది. కాని ఆమెకొక్క సమస్య. ఆమె దగ్గర కొత్త దుపట్టా లేదు. పండగకు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. సియ మమ్మీని అడిగింది, అమ్మా, నాకు చిన్న కొత్త దుపట్టా దొరుకుతుందా? అమ్మ ప్రేమగా చెప్పింది, బిడ్డా, ఈసారి డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి, కాని నేను ప్రయత్నిస్తాను. మరుసటి రోజు స్కూల్కి వెళుతూ సియ ఒక మట్టి పనివాడిని చూసింది. అతని దీపాలన్నీ దుమ్ముతో కప్పబడి ఉన్నాయి. ఎవ్వరూ కొనడం లేదు. సియ అడిగింది, చాచా, నేను మీకు సహాయం చెయ్యనా? అతను నవ్వుతూ, చాలా సంతోషం బిడ్డా అన్నాడు. సియ దీపాలను శుభ్రం చేసి అందంగా అమర్చింది. పిల్లలను పిలిచి, చూడండి ఎంత బాగున్నాయి దీపాలు అంది. పిల్లలు దీపాలు కొనడం ప్రారంభించారు. సాయంత్రానికి అన్ని దీపాలు అమ్ముడయ్యాయి. పనివాడు ఆనందంతో ఒక గులాబీ రంగు దుపట్టాను తీసి, సియ్యా బిడ్డా, ఇది నేను నేసింది, ఇది నీకు పండగ కానుక అన్నాడు. సియ్య కళ్లల్లో ఆనందం మెరిసింది. తరువాత రోజు పండగలో సియ్య అద్భుతంగా కనిపించింది. కొత్త దుపట్టాతో నర్తిస్తూ దీపాలు, రంగులు, డోలు మధ్యలో. అమ్మ ఆమెను హత్తుకుని, బిడ్డా, మంచి పనులు ఎప్పటికైనా తిరిగి వస్తాయి అంది. సియ్యకు అర్థమయింది, మనసు మంచితనం, సహాయం, ఇవే నిజమైన అలంకరణలు.